Hallelujah. Hallelujah. Shalom. 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 God is alive. There is Gaibori Temple and Dr. Satish Kumar. దేవుడు సజీవంగా ఉన్నాడు. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న సంఘాన్ని చూసి Praise the Lord. I want to bless all of you, మీ అందరినీ కూడా నేను వాక్యం ద్వారా దీవించాలని ఆశిస్తున్నాను. especially I want to bless the young generation, next generation. ప్రాముఖ్యంగా యవ్వనస్తులు వచ్చే తరం వారి కొరకు మాట్లాడాలని ఆశిస్తున్నాను. Because I met Jesus Christ of the Holy Spirit. అక్కడ చిన్న వయసులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని ఆ ఫైర్ని పొందుకున్నాను. Through the fire of the Holy Spirit, God has given me His vision. ఆ పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా దేవుడు తన దర్శనాన్ని నాకు ఇచ్చాడు. Tonight, I believe that the Holy Spirit is walking on us. నేను నమ్ముతున్నాను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. I bless all of give you His vision and His wisdom. దేవుడు తన దర్శనాన్ని తన జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. I believe that tonight the Holy Spirit will give you His gifts on each of you. నేను నమ్ముతున్నాను ఈ సాయంకాలం దేవుడు మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు మీకు వరాలతో మిమ్మల్ని దీవిస్తాడు. I pray that the Holy Spirit open our spiritual eyes to see the kingdom of God. రాజును మనం చూడడానికి దేవుడు మన హృదయ నేత్రాలు ఆత్మీయ నేత్రాలు తెరవాలని ప్రార్థిస్తున్నాను. As you know, Matthew chapter 28 verse 19 to 20 says, మత్తయి సువార్త nations, అన్ని దేశాల్లో యొక్క వారిని శిష్యులుగా చేయండి. baptize them in the name of the Father and of Son and of the Holy Spirit, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిజం ఇవ్వండి. and teaching them to obey everything I have commanded you. And surely I am with you always. ఉంటాను. Do you believe this verse? ఈ వచనాన్ని మీరు నమ్ముతున్నారా? This is God's great commission. దేవుడు దీన్ని మన గ్రేట్ కమిషన్ గా గొప్ప ఆజ్ఞగా మనకి ఇచ్చాడు. I serve the church, Saejungang Church, as you see on the video clip. ఈ వీడియోలో చూశారు కదా, ఆ చర్చికి నేను కాపరిగా ఉన్నాను. Our church has vision 100, 1000, 10,000. దేవుడు చెప్పినట్టుగా 100, 1000, 10,000 అది మా దర్శనం. The number of 100 stands for the establishment of 2030 go and make disciples. శిష్యులు చేయండి. ఏంటి టార్గెట్ ఏంటంటే 2030 వరకు అవన్నీ సాధించాలి. అది మా సంఘం యొక్క ఉద్దేశం. This year 2025 is the fifth. దేవుడు ఇచ్చిన దర్శనంలో ఆ 2005వ సంవత్సరం గడిచిపోయాయి. I have given up everything to God's hands, నేను అంతా కూడా దేవునికి సమర్పించాను. and I believe He will help us to see this vision come to fruition. దేవుడే దీన్ని నెరవేరుస్తాడని నమ్ముతున్నాను. So our church is strongly instruct our congregation to pray. ఆఫ్రికా కొండకు చాలా ప్రార్థన చేస్తుంటాం. Which countries in Africa, Oceania, and so on. వారు ఆ విధంగా ఏర్పాటు చేయగలిగారు. Yeah, it is God's grace. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పాలి, దేవుని మహిమ కలుగును. As you know, you should know as name the Vision Campus. ఎక్కడైతే వారు వర్క్ చేయొచ్చు, వాళ్ళు ఏదన్నా పని చేసినా కూడా ఈ విజన్ టెంపుల్స్ అని కూడా దేవుడు మిమ్మల్ని దీవించి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇవ్వాలి. మీరు ఎక్కడున్నా కూడా మంచి సేవకుడిగా దేవుని రాజ్యాన్ని స్థాపించే గొప్ప సేవకుడిగా మీరు జీవించాలి. What I really hope for is that the revival of this land will. జీవం ఈ దేశంలో ఎప్పుడు వస్తుందంటే మీ జీవితం ద్వారానే సాధ్యమవుతుంది అది. Hallelujah. Thank you for giving us a vision. And you మాకు దర్శనం ఇచ్చారు, మీ చిత్తానుసారంగా మమ్మల్ని ఉపయోగిస్తున్నారు. మీకు వందనాలు.
Thank you, Dr. Wong, for that wonderful and simple and powerful vision that God has given to you, that you shared with us. Deshamu, ఏంటో తెలుసా? సౌత్ కొరియా. ఆశ్చర్యం కదండి. చిన్న తన బిల్డింగే చాలా పెద్దది. అయితే తన ఆఫీస్ పక్కన ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక టేబుల్ ఉంది, తెరవబడిన బైబిల్ ఉంది, కింద